విజన్ ఐఏఎస్ స్టూడెంట్స్ ఎందుకు ధర్నా చేస్తున్నారంటే విజన్ ఐఏఎస్ ఫ్రాడ్ చేస్తుందా చేసిందా ఏం జరిగిందంటే చాలా రోజుల నుంచి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని గత 10 రోజుల నుంచి అంటే అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏదైతే చెప్పారో ఆ ఫ్యాకల్టీ ఒకటేసారి టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు అంటే గత సంవత్సరం నుంచి వీళ్ళకి రెగ్యులర్ గా ఏదైతే ఉందో క్లాసులు చెప్పినందుకు అమౌంట్ కానీ శాలరీస్ కానీ ఇవన్నీ క్రెడిట్ చేయట్లేదు అని చెప్పి మాస్ రెసిగ్నేషన్. నేను ఆల్రెడీ మనం మాట్లాడున్నా, నాకు తెలిసి ఒక 1 వీక్ బ్యాక్ నేను దీని గురించి అప్డేట్ చేశాను. మీకు ఇలా జరుగుతుంది, జరగబోతుంది, విజన్ ఐఏఎస్ మరో ఫిడ్జీ కాబోతుంది, ఈ విధంగా జరుగుతుందని మీకు ముందే వార్న్ చేశాను. యాక్చువల్లీ నాకు ముందే వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇలాగ జరుగుతుంది ఢిల్లీలో. మరి హైదరాబాద్లో ఇలా జరగదా? హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉందని పోయి జాయిన్ అవుతారంటే అప్ టు యూ. ఇక్కడ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లోనే ఇంత కకావికలమై ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మరి ఈ బ్రాంచ్ పరిస్థితి ఏంది? ఈ బ్రాంచ్ లో ఇంకెలా జరుగుతుంది? ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, ఇక్కడ జనరల్ గా ఎక్కువ మంది మాస్ రెసిగ్నేషన్, చాలా ఎక్కువ మంది ఫ్యాకల్టీ ఆగిపోయి సడన్ గా వాళ్ళ క్లాసులు ఆగిపోయినాయి. కానీ హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఏం చెప్తారంటే మీకు డెమో అప్పుడేమో బ్రహ్మాండంగా అద్భుతమైన మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఫోటోలు వేస్తారు, వాళ్ళ వెబ్సైట్ లో కూడా వాస్తవానికి వాళ్ళ ఫ్యాకల్టీ ఉంటారు. కానీ క్లాసులో అయితే వెళ్ళిన తర్వాత తెలుసు వాళ్ళు అసలు అక్కడ లేరని. ఒకవేళ ఉన్న కొన్ని టాపిక్స్ ఒక 10 గంటలో లేకపోతే ఒక 20 గంటలో ఒక 50 గంటలో క్లాసులు చెప్పించి మమ అనిపిస్తారు. సో నేను అదే చెప్తున్నా, ఫ్రాడ్ చేస్తుందా నాకు అప్పటికి డౌట్ వస్తూనే ఉంది. అంటే పిల్లలు ఈ విధంగా ఎందుకు ధర్నా చేస్తారు? చూడండి మీరు ఒకసారి, దానికి సంబంధించి చాలా మంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ లో ఇలాంటి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ గురించి ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ లో, అశోక్ నగర్ లో, లేకపోతే ఢిల్లీలో, విజయవాడలో, లేకపోతే బెంగళూరులో, మన తెలుగులో ఎవరైతే అంటే ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లో స్పందించే ఒకే ఒక వ్యక్తిని నేనే. మిగతా వాళ్ళు కూడా మాట్లాడరు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు ఎప్పుడు ఏంటి అంటే వాళ్ళ అడ్మిషన్లు యావరేజ్ ఇన్స్టిట్యూట్ అంటే బాధపడిపోతా మళ్ళీ వీడియోలు చేస్తాను యావరేజ్ ఇన్స్టిట్యూట్ కూడా. అలా తప్ప ఇలా ఎవరు స్పందించరు. సో అయితే ఇది మనం అర్థం చేసుకోవాలి. సో విజన్ ఐఏఎస్ అనేది నమ్మి జాయిన్ అయిన వాళ్ళు నట్టేట ముంచింది ఢిల్లీలో. మరి హైదరాబాద్ లో మీ పరిస్థితి ఏందో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందేమో అనే ఒక అనుమానం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే నా దగ్గరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఢిల్లీకి సంబంధించి పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. అది న్యాయం చేయండి, రిఫండ్ చేయండి. ఈ రిఫండ్ పాలసీ అనేది ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రతి ఇన్స్టిట్యూట్ లో మీరు తెలుసుకోవాలి. రిఫండ్ పాలసీ ఏంటి అడిగి తెలుసుకోండి. దిస్ ఇస్ యువర్ రైట్. ఒక బ్యూరోక్రాట్ అవ్వాల్సిన, ఒక యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అవ్వాల్సిన మీరు ఈ బేసిక్ థింగ్స్ కూడా మీరు తెలుసుకోలేకుండా పోయి ఒక గుడ్డిగా ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కనీసం డెమో కూడా కండక్ట్ చేయకుండా తీసుకెళ్లిపోయి డైరెక్ట్ క్లాస్ లో అంటే క్లాస్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ డబ్బులు కట్టి క్లాస్ లో కూర్చోబెట్టాలి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కొన్ని. సో కొంచెం ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రిఫండ్ పాలసీ అనేది హైదరాబాద్ లో, అశోక్ నగర్ లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ కి చెప్తా ఉన్నాను. రిఫండ్ పాలసీ అనేది మీరు డెఫినెట్లీ గా మెయింటైన్ చేయాలి. యూ షుడ్ బి వెరీ క్లారిటీ ఆన్ రిఫండ్ పాలసీ. జాయిన్ అయ్యేటప్పుడు రిఫండ్ పాలసీ గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇఫ్ నాట్ నా దగ్గరికి ఏమన్నా ఇష్యూస్ వస్తే మాత్రం నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు. నాతో రెగ్యులర్ గా చాలా మంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎప్పుడు నాకు వాళ్ళు ఏం చేసినా నేను అప్పటికప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఇలా చేయొచ్చు సార్, నాకు మీ స్టూడెంట్స్ నా దగ్గరికి ఇష్యూస్ వచ్చాయని నేను మాట్లాడుతూ ఉంటాను చాలా మంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ తోటి. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇలాంటి రిఫండ్ పాలసీ కానీ స్టూడెంట్ కి ఈ విధంగా జరుగుతుందని కానీ నా దగ్గరికి వచ్చిందంటే అండ్ ద నెక్స్ట్ మినిట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పబ్లిక్. మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు అది రెక్టిఫై చేసుకోకపోతే సెకండ్ టైం కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకపోతే థర్డ్ టైం మాత్రం కంప్లీట్ గా పబ్లిక్ లో నేను తీసుకెళ్తాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను ఈ విషయాన్ని. మళ్ళీ తర్వాత మీరు చాలా మంది నాకు రెగ్యులర్ నాకు చెప్పాలి కదా అని చెప్పి నాతో పర్సనల్ గా మాట్లాడినా ఉపయోగం లేదు. ఓకేనా? ఇది ఒకసారి క్లారిటీ చూసుకోండి. విజన్ ఐఏఎస్ మరో ఫిడ్జీ అవుతుందా అని అనిపించింది, అయ్యింది. సో నమ్మి డబ్బులు కట్టిన స్టూడెంట్స్ ని నట్టేట ముంచిందా అంటే మీరు ఆ విజువల్స్ అనేది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.